మైత్రి మేనేజ్మెంట్ అండి. అండ్ థ్యాంక్స్ టు ఆదిత్య వాళ్ళకి. ఆదిత్య మీరు చెప్పగానే ఇమీడియట్ గా ఆదిత్య వాళ్ళు మా సాంగ్స్ ను యాక్సెప్ట్ చేసి ఆదిత్య మ్యూజిక్ లో చేసినందుకు మాధవరావు గారికి, నిరంజన్ గారికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, తన మొదటి సినిమాతోనే మంచి పర్ఫార్మర్ గా అందరి మన్ననలను అందుకొని అండ్ ఇప్పుడు చాలా ప్యాషన్తో, చాలా ఇష్టంతో, చాలా హార్డ్ వర్కింగ్తో మనకు కొత్త మలుపు అని పలకరించబోతున్నటువంటి మా యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఆకాష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను వచ్చేసిన గెస్ట్ అందరికీ నమస్కారం అండి, మీడియా వాళ్ళకి నమస్కారం. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీన్స్ అ లాట్ టు ఆల్ ఆఫ్ us ఫ్రమ్ దిస్ టీమ్. మహేందర్ గారు స్పెషల్లీ మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు టైం ఇచ్చినందుకు. అండ్ వచ్చేసిన మీడియా వాళ్ళకి మళ్ళీ థ్యాంక్స్. నేను సర్కార్ నౌకరీ ఈవెంట్ అప్పుడు ఒక చిన్న మాట చెప్పాను. ఎవరైతే మనకి ఆ అవకాశం ఇస్తారో, చిన్న యాక్టర్ పెద్ద యాక్టర్ అని ఏం లేకుండా అవకాశం ఇచ్చిన వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు ఇచ్చిన అవకాశాన్ని నేను ఎప్పుడు మర్చిపోను. నన్ను ఈ సినీ ఫీల్డ్కి తీసుకొచ్చిన వ్యక్తి ఆయన, ఇప్పటికీ రుణపడి ఉంటాను. అలాంటి ఇంకో అవకాశం ఇచ్చిన వారు బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. శివ గారితో కొలాబరేట్ అయ్యి నాకు ఈ స్క్రిప్ట్ ఇచ్చినందుకు, నా గురించి ఆలోచించినందుకు దానికే చాలా చాలా థ్యాంక్స్. అండ్ దెన్ శివ గారు, సర్కార్ నౌకరీ సినిమా వచ్చేసి ఒక సోషల్ ఇష్యూ మీద, అందులో చాలా ఏడుపులు, చాలా ఇంటెన్సిటీతో పర్ఫార్మెన్స్ చేయాల్సి వచ్చింది. కానీ మీ స్క్రిప్ట్లో ఒక ఫ్రెష్నెస్ వచ్చింది. నాకు కావాల్సిన కామెడిక్ టైమింగ్, నేనైతే నాకు ఇష్టం నా ఫేవరెట్ స్టార్స్లో అలాంటి కామెడిక్ టైమింగ్తో ఉన్న స్క్రిప్ట్ మీరు తయారు చేశారు. సో ఇదొక జాన్రా కామెడీ అనేది చాలా ట్రై చేయాలని ఉండేది నాకు. అండ్ ఒక మంచి అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. కొరియోగ్రాఫర్ గారు, థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో నేను ఇన్స్టాలో రీళ్లు పెట్టడం కానీ సినిమాలో ఎప్పుడు డాన్స్ చేస్తాను అనుకున్నాను. అండ్ ఆ అవకాశం మీరు ఇచ్చారు నాకు. చాలా మందికి థ్యాంక్ యూ చెప్పాలంటే, చాలా డిపార్ట్మెంట్స్కి థ్యాంక్ యూ చెప్పాలి. మా డైరెక్టర్ గారు మర్చిపోయారంటే నేను మర్చిపోవచ్చు, పర్లేదు. నేను ఎవరైనా మర్చిపోతే వెనకాల నుంచి నాకు. అండ్ కమింగ్ టు ద కాస్ట్, ఫస్ట్ మహేందర్ గారు. ఆయన చాలా పెద్దవారు, నాకంటే 15-20 ఏళ్ళు పెద్ద ఆయన. అలాంటి పెద్దవారు ఈ ఈవెంట్కి వచ్చినందుకు. బట్ ఆల్ జోక్స్ అసైడ్, వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి. అంటే ఒక కామెడీ టైమింగ్ కానీ, లాంగ్వేజ్ మీద కమాండ్ కానీ, సింప్లిసిటీ. అండ్ ఒకవేళ కెమెరా ఆఫ్ అయిపోయినా కూడా అప్పుడు ఆయన అసలు ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఐ రియలీ లైక్ వర్కింగ్ విత్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భైరవి, నాకే ఇక్కడ మొత్తం తెలుగులో మాట్లాడి అందరిని ఇంప్రెస్ చేయాలని ఉంటే, ఆవిడ ఎక్కడో నార్త్ ఈస్ట్ నుంచి వచ్చి తెలుగు సినిమాలో అడుగుపెట్టి, ద ఎఫర్ట్ యూ పుట్ ఇన్, హ్యాట్స్ ఆఫ్ సీరియస్లీ. అండ్ ఇవాళ కూడా మీరు అంతే ఎఫర్ట్ పెట్టారు, దట్ యూ వాంటెడ్ టు సే ఇట్ ఇన్ తెలుగు. ఆ తెలుగు మే బోల్నా చాహతే, అండ్ దట్ వాజ్ లవ్లీ టు హియర్. అండ్ షీఈస్ అ గుడ్ యాక్ట్రెస్, మీరు అందరూ చూస్తారు. సార్, అగైన్ థ్యాంక్ యూ సో మచ్. రఘుబాబు గారు యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్ అండి. చిన్నప్పుడు నేను ఐ థింక్ 150 సార్లు మురారి చూసుంటా. మురారిలో మహేష్ బాబు గారు అంటే అంత ఇష్టం, అంతే రఘుబాబు గారిని చూసి అంత భయం వేసింది నాకు. అండ్ ఒకదాని తర్వాత ఒక రోల్, ఐఎమ్ జస్ట్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. అండ్ మీతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నా అంటేనే నాకు ఐ ఫీల్ వెరీ లక్కీ. నాకు తెలియదు ఏం మాట్లాడుతున్నారు ఈవిడ. అండ్ సార్ ప్లీజ్ క్షమించండి ఎవరన్నా మర్చిపోతే. మన హోల్ టీమ్, మన డిఓపి సుమంత్ గారి నుంచి మన ఏడీస్ మనీష్, చెప్పాలి సార్, గణేష్, మనీష్, ఆల్ డిపార్ట్మెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను అందరూ నా గురించి అందరూ ఆలోచించారు, నన్ను చాలా బాగా చూసుకున్నారు సెట్ మీద. అండ్ లాస్ట్ బట్ నెవర్ ఎవర్ ద లీస్ట్, మా అమ్మగారు. నేను ఇక్కడ నుంచున్న మైక్ పట్టుకున్న సినిమా అంటే నాకు ఇంట్రెస్ట్ ఏదైనా ఆవిడ వల్లే. లవ్ యూ సీరియస్లీ. బాగా మాట్లాడాలనుకుంటా, చాలా అద్భుతంగా. మీరు కూడా మంచి యాక్టర్స్. దట్స్ ఐ ఆల్వేస్ లీవ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్. ఈసారి అది ఓన్లీ ఫస్ట్ సినిమాతో అయిపోద్దండి ఆ రిలేషన్. దాని తర్వాత నువ్వు పని చూసుకోరా అంటుంది. మళ్ళీ ఒక చిన్న మాట చెప్తాను. ఈ సినిమాకి ఎందుకు రావాలి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ ఆన్సర్ ఇవ్వచ్చు. నన్ను అడిగితే
for the simplicity in the romance, the simplicity in the village, వాళ్ళ customs, the simplicity in our friendship, the simplicity between family ties. ఆ సింప్లిసిటీ కోసం రండి. అండ్ అందరికీ తెలుసు, సార్ ఆల్సో మెన్షన్డ్, సినిమా తీయడం అనేది కష్టం కాదు, సినిమాని బయటకు తేవడం ఇంకా చాలా కష్టం అయిపోయింది. సో దానికి మైత్రి మూవీస్ అనే బ్యానర్ నా మొహం పక్కన ఉందంటే అసలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళు మీ హెల్ప్ మాకు అంతే కావాలి ఫర్ దిస్ ప్రాజెక్ట్ టు రీచ్ ఆల్ ది ఆడియన్సెస్. సో ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు మీడియా అందరికి మళ్ళీ థ్యాంక్ యూ. అండ్ సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ అండి. Thank you, Akash garu. Thank you so much. And we have a Q&A session with media. So Sunita garni, Akash garni, and heroine ni and alage